శిష్యుడే ఆయనకి ఎమ్మెల్యే టికెట్ అయితే చేయి పట్టుకొని తిరుగుతా ఆయన గురువు లెక్క చూసుకోకపోదామా అన్న రామశెట్టి పంచాయతీ మాకు సీనియర్ అని చెప్పి చూసుకోకపోదామా ఎందుకు నువ్వు ఆయన నాకు అడగా నా దగ్గర రావాలి నాకు చెప్పాలంటే ఇప్పుడు జిల్లా అధ్యక్షుడు మాట్లాడంగా నేను నిన్న మాకు ఎవరికి టికెట్ వచ్చింది 4 రోజులే నామినే ఎవరికి చెప్పినాడు నువ్వు జిల్లా అధ్యక్షుడు నా ఎవరికి చెప్పినావు నీకు జిల్లా అధ్యక్షుడు పదవి వచ్చినప్పుడు నువ్వు వచ్చి నాకు జిల్లా అధ్యక్షుడు ఎవరికి చెప్పినావు మేమే ఫోన్లు చేసి చెప్పినావు నీకు అన్న కాంగ్రెస్ అన్న అనుకుంటా ఏం చెప్పినావు అది సిస్టమ్ ఫస్ట్ 2 ఏళ్ళు బీజేపీలో ఉన్నావు ఏంది ఏం సంగతి ఏమైనా కమర్షియల్ వచ్చిన కాంచాలు గోదాములలో వసూలు చేసుడే మా కర్మ మేము ప్రదీపన్న వర్గంలో ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ వచ్చిన కాంచాలు చేస్తున్నావా అన్న ప్రదీపన్న ₹1 కూడా ఇక్కడ వసూలు చేయాలన్న బ్రాండ్ షాప్లలో వసూలు చేసుడే గోదాములలో వసూలు చేసుడే ఇటుక బట్టీల కాడ వసూలు చేసుడే ఆ ఇన్నోవా క్రిస్టా ఎవరు కొనిచ్చారో తెలుసా నరేందర్ రెడ్డి కొనిచ్చాడు పక్కా నరేందర్ రెడ్డి ఎందుకు కొని చేంజ్ చేసాడు ఒక మండలపేట ఈ మండలపేట ఎందుకు అన్న మన ఎమ్మెల్సీ అవి లిస్టు పంపించానంటే నరేంద్ర మోడీ ఫోటో ఉన్న మన నరేందర్ రెడ్డి ఫోటో ఉన్నాయి పంపించాడు ఈయన దగ్గర ఉన్నది ఎమ్మెల్సీ ఎలక్షన్లలో అరే గీనది పంపిస్తానంటే నువ్వు నోరు మూసుకొని చేయి నేను చెప్పినట్టు చేయి ఒక్కసారైనా రామకృష్ణ ఎమ్మెల్సీ ఎలక్షన్లో మల్కాపురాన్ని గెలిపిరని ప్రెస్ మీట్ పెట్టిండు రామకృష్ణ రెడ్డి సంజీవ్ రెడ్డి ఏమో మంచి ఎంబడి తిరుగుడు ఇక మండపేట ఎట్లా అడుగుతారని చెప్పి ఓసారి ఇట్లా ఫుల్ పైసలు వేసిండు అన్న పైసల కోసం వాస్తవం చెప్పండి అన్న అదృష్టమే మేము అందరం కష్టపడి అందరం కలిసి చేస్తే వాడు బరబ్బరి పైసల కాడికి వచ్చిండు అన్న ఇక వచ్చిన కాదు పైసలు ఇక ఇప్పుడు ప్రదీపన్నకి కారు ఉన్నదానే ప్రదీపన్నకు ఇంత జనరల్ సెక్రటరీ కదా మొన్న వసూలు చేసాడు పైసలు ఎమ్మెల్యే కాంగ్రెస్ వాళ్ళ దగ్గర తీసుకున్నాడు అన్నారు కదా వీళ్ళే ఉన్నారు సాక్ష్యం తీసుకునేటప్పుడు నిన్న అన్నాడు ప్రెస్ మీట్ పెట్టినోడే ఉన్నాడు అందుకే పాప ఆయన ఇంకా చిన్న కార్లనే వస్తాడు మొన్న జిల్లా అధ్యక్షుడు రాగానే ఇన్నోవా క్రిస్టా కొనుక్కున్నాడేమో ఏడా వసూలు చేయలే ఎవరి దగ్గర తీసుకోలే పైసా ముట్టద్దు అని చెప్తాడన్న ప్రదీప్ అన్న ఇంతవరకు పోలీస్ స్టేషన్ చరిత్ర లేదు నేను అట్రాసిటీ కేసు మమ్మల్ని కొట్టినప్పుడు నన్ను మా ప్రభారిని కొట్టినప్పుడు పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ రాసిస్తానన్న ఎస్ఐ దగ్గర ఎస్ఐకి ఫోన్ చేసి ఆ కేసు పెట్టద్దు వాళ్ళ మీద ఫిట్ కేసు పెట్టి వాళ్ళని కాంప్రమైజ్ చేయించు అని చెప్తాడు ప్రదీప్ అన్న ఆదేశాలు నువ్వు కేసు పెట్టద్దు అని ఒక ప్రదీప్ అన్న ఇట చెప్పేట మేము అప్పుడే సప్పుడే కూకుందాం కానీ ప్రదీప్ అన్న కాదు కదా మాకు ఇక్కడోడు వారి మీద కేసు ఎందుకు పెట్టినామన్నా అంటే వాళ్ళు వైలంపల్లి శ్రీనివాస్ ఎక్స్ కాదు పరిచయమైన నా క్లాస్మేట్ వాళ్ళు ఎవరు మాకు ఎక్స్ కాదు వాడికి ప్రభార్ వచ్చిండు నేను అప్పుడు టౌన్ ఇన్ఛార్జిగా ఉన్నా మా రిటర్నింగ్ అధికారి అయ్యానగర్ భూమన్న వచ్చిండు మేము ఓటాలు కనిష్క ఓటాలు ఆయన భోజనాలు అరేంజ్ చేసినాం అన్న అక్కడ ఏం లేదు అక్కడికి వీళ్ళు ఆగి వచ్చి ప్రభారికి గల్లా పట్టి కొడతా అంటే ఊకుంటామా కొంచెం సేపటిదాకా అరే సమ్మాన్ అన్నున్నాడు లైవ్ అన్న పెద్దోడు కదా నన్ను కొట్టాడా నేను ఏమన్నా తప్పు చేస్తా చల్ నువ్వు తప్పు చేస్తాను అని చెప్పడా నా కేసులో ఎవిడెన్స్ ఎందుకు చెప్తాడు ఆడికి వచ్చారే సమ్మానం నువ్వు క్లాస్మేట్ రా మనం బీజేపీ రా ప్రభారిని కొట్టాదు రా ఆయన దళితుడు రా మావాడు రా అంటే వాడు నువ్వు సుల్లి కానీ నువ్వు ఆడు మూడగాడారు ఇగో ఇట్లా అనుకుంటే గల్లా పట్టుకొచ్చినావు కూర్చున్నావు ఏమున్నా గంతే కదా వచ్చినావు తెల్లారి మళ్ళీ సపడే కానీ ఎల్లగొట్టినావు ఎల్లగొట్టింది 100